ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. నేడు ఎల్బీ నగర్ మల్కాజ్గిరిలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్ లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. రాత్రి 7:30 గంటలకి మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకున్న కాంగ్రెస్ బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందంటూ ప్రచారం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ అందుకు తగ్గట్లుగానే ప్రచారాన్ని స్పీడప్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలు, కేంద్రంలోని బీజేపీ నెరవేర్చని హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ప్రధానంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏ అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మొత్తం 17 సీట్లకు గాను 14 సీట్లు గెలుపొందాలని ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. దీనికి తగ్గట్టుగానే ప్రచారాన్ని ముందుగా అంటే వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫోకస్ అంతా కూడా బీజేపీ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు అధికారానికి ఉన్న బీజేపీ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పైన విమర్శలు ఎక్కువ పెట్టిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు బీజేపీ పైన కూడా అదే విధమైన విమర్శలు ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా ప్రధానంగా బీజేపీ పైన, ముఖ్యంగా బీజేపీ కనుక ఈసారి సెంట్రల్ లో కనుక అధికారంలోకి వచ్చినట్లయితే కనుక రిజర్వేషన్లు పూర్తిగా తొలగించే అవకాశం ఉంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం గానీ, బీజేపీ 10 ఏళ్ల పాలన 100 ఏళ్ల విధ్వంసం అంటూ ఇప్పటికే బీజేపీ పైన ఒక చార్జ్ షీట్ కూడా వేసిన పరిస్థితి ఉంది. ఈ చార్జ్ షీట్ వేసిన నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా జనంలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దీనికి తగ్గట్టుగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెడుతూ మరోవైపు జనంలో ప్రచారం కల్పించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి, అంటే మొన్నటిదాకా ఏదైతే పార్లమెంట్ స్థానంలో ప్రాతినిధ్యం వహించారో అదే పార్లమెంట్ సంబంధించి ఈ రోజు ప్రచారం చేయబోతున్నారు. ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్, అదేవిధంగా మల్కాజ్గిరిలో 2 చోట్ల కూడా ఈ రోజు సాయంత్రం రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఈ రోడ్ షోల్లో కూడా ప్రధానంగా బీజేపీ పైనే ప్రధానంగా విమర్శలు ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా విమర్శల ఎక్కుపెట్టే విధానంగా కానీ కొంత టీఆర్ఎస్ పైన తగ్గించినప్పటికీ పూర్తి స్థాయిలో బీజేపీ పైన ఎక్కువ పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 10 ఏళ్లకు సంబంధించి విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా ఈ కాజిపోట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా ఐటీఐఆర్ సంబంధించి కానీ కొన్ని అంశాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా ఇలాంటి అంశాలకు సంబంధించి వీటన్నిటి కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ అంశాలకు సంబంధించి విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంతో పాటు ప్రధానంగా ఏదైతే రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ విధానాన్ని జనంలోకి తీసుకెళ్తుంది బీజేపీ అనేది కానీ విస్తృతంగా తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో 100 ఏళ్ల ఈ 2025కు సంబంధించి 100 ఏళ్లు పూర్తి అవుతుంది కాబట్టి ఈ 100 ఏళ్లలో రిజర్వేషన్లు పూర్తిగా తొలగించే ఒక అంశాన్ని బీజేపీ ఒక ఆలోచన చేస్తుంది. ఈసారి కనుక కేంద్రంలో 400 ఎంపీ సీట్లు వస్తే కనుక రాజ్యసభలో కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్లు తొలగించే అవకాశం ఉంటుందనే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే ఒక ఆలోచన చేస్తున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ 100 రోజుల్లో పరిపాలనలో ఏవైతే అమలు చేస్తుందో వాటిని కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పొచ్చు. హరీష్, థాంక్యూ ప్రతాప్.